గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే 28వ తారీఖు జూన్ 2026 ఆదివారం నుండి 4వ తారీఖు జూలై 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కనపడుతోంది, జాగ్రత్తగా ఉండాలి. అకారణంగా వివాదాలు, కోపాలు కనపడుతున్నాయి. ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి. తీసుకునే నిర్ణయాల విషయంలో ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి. ఏ పని ప్రారంభం చేసినా ఆలస్యంగానే పని పూర్తవుతుంది, జాగ్రత్త. కుటుంబంలో అనుకోని చికాకులు, మెంటల్ టెన్షన్లు కనపడుతున్నాయి. గృహ నిర్మాణ పనులు ఆలస్యంగా జరగడము, బ్యాంకు లావాదేవీలు ఇబ్బంది కలిగించడంతో పాటుగా మానసిక వేదనకి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా విషయాల్లో కోపతాపావేశాలు తగ్గించుకోవడం మంచిది. కొన్ని విషయాలకి మౌనంగా ఉండడమే మంచిది. పట్టుదలతో ముందరికి సాగుతారని చెప్పొచ్చు. అయితే ప్రయాణాల విషయంలో ప్రమాదాలు ఉన్నాయి, తత్తు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అవమానానికి గురి చేయడం కానీ, కించపరచడం కానీ, న్యూనతపరచడం కానీ లేదా అవమానించడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. మిత్రులతో వివాదాలు కనపడుతున్నాయి. క్రయ విక్రయాల్లో నష్టాలు కనపడుతున్నాయి. అలాగే ఆస్తిపరమైనటువంటి వ్యవహార విషయాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. వచ్చినటువంటి ఆదాయం ఖర్చు అయిపోవడం కానీ, అనారోగ్య సమస్యల వల్ల హాస్పిటల్ పాలవడం కానీ, శస్త్రచికిత్స అవకాశాలు కానీ, ప్రమాదాలు కానీ కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఆ ఆరోగ్య విషయంలో అసలు చాలా శ్రద్ధ పెట్టండి. వారం పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే తప్పుడు పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా నష్టం కనపడుతుంది, జాగ్రత్త. కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతే జాగ్రత్త. అప్పుల బాధల వల్ల మనశ్శాంతి లేకపోవడము, నిరుద్యోగులకి అతి కష్టం మీద మాత్రమే ఉద్యోగ అవకాశాలు రావడము కనపడుతోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా సమస్యలు, ఆర్థిక ఎదుగుదల లేకపోవడం కనపడుతోంది. శారీరక కోరికలు, వ్యామోహాలు పెరిగిపోతున్నాయి, జాగ్రత్త. అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులు కూడా ఉద్యోగపరంగా ఆర్థిక ఇబ్బందులు, నరఘోష అధికంగా ఉండే పరిస్థితి కనపడుతోంది. ప్రయాణాల్లో కూడా ప్రమాదాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వివాహ సంబంధాలు కూడా నత్తరగా సాగడం, అనవసరమైనటువంటి వ్యక్తుల వల్ల గొడవలు పెరగడం, ప్రేమికుల మధ్య దూరం జరిగే అవకాశాలు ఉన్నాయి. భార్య భర్తల మధ్య కూడా అనుమానపు ఆలోచనలు పెరిగిపోతున్నాయి, జాగ్రత్త. నూతన వ్యక్తులతో లావాదేవీలు జరపడం కానీ, అప్పులు అరువులు ఇవ్వడం కానీ మంచిది కాదు, జాగ్రత్త. నమ్మక ద్రోహులు బాగా పెరిగిపోతున్నారు కాబట్టి ఎవరిని నమ్మకండి వారం. అలాగే ప్రేమించిన వ్యక్తుల మధ్య కూడా అనుమానపు ఆలోచనలు, గొడవలు కనపడుతున్నాయి. విద్యార్థులకి కుటుంబంలో సమస్యల వల్ల కానీ, లేదా కాలేజీలో సమస్యల వల్ల కానీ చదువు వెనకబడ్డము, తోటి విద్యార్థులతో పోటీ పడ లేకపోవడంతో పాటుగా కొంచెం మానసిక అశాంతి కనపడుతోంది, జాగ్రత్తగా చదువుకోవాలి. ఉద్యోగస్తులకి ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడము, లేదా సరైనటువంటి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లేకపోవడంతో పాటుగా ఉద్యోగ కార్యాలయాల్లో పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. స్త్రీలకి అనవసరమైనటువంటి వ్యక్తులతో సంభాషించడం వల్ల సమస్యలు, వృధా ఖర్చులు, వృధా ప్రయాణాలు, శారీరక పరమైనటువంటి కోరికల వల్ల ఇబ్బందులు, భర్తతో విభేదాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చినా కూడా వినియోగించుకోలేకపోవడము, పెట్టుబడులు తగ్గ లాభాలు లేకపోవడము, రుణబాధలు పెరగడము, అరువులు అప్పులు పెరగడం జరిగే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల వ్యాపారంలో లాభాలు తగ్గే అవకాశం కనపడుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా అద్భుతమైనటువంటి మార్పులు కనపడుతున్నాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇష్టమైన వాళ్ళతోటి శారీరక కోరికలు తీర్చుకునే అవకాశం కనపడుతోంది. అలాగే ఆకస్మిక ప్రయాణాలు కానీ, దూర ప్రయాణాలు కానీ కలిసి వస్తున్నాయి. ఇంట్లోనూ బయట కూడా చక్కని ప్రోత్సాహము, ఉత్సాహం లభించే అవకాశం కనపడుతోంది. ఏ పని ప్రారంభం చేసినా కొన్ని ఆటంకాలు ఎదురైన వాటిని అధిగమించే ప్రయత్నం చేయగలుగుతారు. అలాగే వ్యవసాయం పట్ల ఆసక్తి, మొక్కలు పెంచడం పట్ల ఆసక్తి, మిద్దె తోట వ్యవసాయం పట్ల ఆసక్తి బాగా పెరుగుతాయి. అలాగే అందరూ మిమ్మల్ని గుర్తించాలి, పొగడాలి అనేటటువంటి తపనతో పాటుగా అందరితోటి సఖ్యతగా ఉంటారని చెప్పొచ్చు. ఆలయ దర్శనాలు చేయడం కానీ, లేదా దేవతాపరమైనటువంటి కార్యక్రమాలు పాల్గొనడం కానీ, పూజలు చేసుకోవడం కానీ బాగా కలిసి వస్తుంది. అలాగే పదవులు, కీర్తి ప్రతిష్టలు పొందగలిగే అవకాశం కనపడుతోంది. అలాగే అనుకున్న పనులన్నీ కూడా మొండితనంతో పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే దేనికి కూడా భయపడరు అని చెప్పొచ్చు. అలాగే అందం పెంచుకునే ఆసక్తి, శారీరక దృఢత్వాన్ని పెంచుకునే ఆసక్తి బాగా పెరుగుతాయి. ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేయడానికి బాగా తాపత్రయపడతారు, ఖర్చులు పెడతారు. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో తీరని అప్పులు తీరే అవకాశం ఈ వారం కనపడుతోంది. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఎప్పటి నుంచో తీరని కోరికలు కూడా ఈ వారం నెరవేరుతాయని చెప్పొచ్చు. భార్యాభర్తల మధ్య కలయికలు, ప్రేమికుల మధ్య అన్యోన్యత, శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు, సమస్యల పరిష్కారాలు కనపడుతున్నాయి. ఉద్యోగంలో కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. నూతన విదేశీ విద్యా అవకాశాలు కానీ, నూతన విదేశీ ఉద్యోగ అవకాశాలు కానీ బాగా కనపడుతున్నాయి. వాహన యోగం కానీ, గృహయోగం కానీ కనపడుతుంది కాబట్టి ఇల్లు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా ప్రయత్నాలు ఈ వారం చేయొచ్చు. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా మార్పులు కనపడుతూ ఉన్నాయి. అలాగే అప్పు చేసైనా పెట్టుబడులు పెట్టి వ్యాపారస్తులు లాభాలు పొందగలుగుతారు. అవసరానికి సమయానికి డబ్బులు చేతికి అందుతాయని చెప్పొచ్చు. విద్యార్థులు కూడా గతంలో ఉన్న చెడు వ్యసనాలకి దూరంగా ఉండడం, సెల్ ఫోన్ గేమ్స్కి, ప్రేమ కలాపాలకి దూరంగా ఉండడంతో పాటుగా
చదవాలన్న తపన పెరుగుతుంది, చదువుకున్నది గుర్తుంటుంది, పరీక్షలు బాగా రాయగలుగుతారు. అలాగే క్రీడా నైపుణ్యం బాగా కనపడుతుంది కాబట్టి ఇష్టమైనటువంటి ఆటల్లోనూ క్రీడల్లోనూ విద్యార్థులు చురుగ్గా పాల్గొంటారని చెప్పొచ్చు. ఇంకా ఉద్యోగస్తులు కూడా అనేక రంగాల ద్వారా ఉద్యోగాల అభివృద్ధి కనపడుతోందని చెప్పొచ్చు. ప్రమోషన్ ఇంక్రిమెంట్లు పొందగలుగుతారు. ఉద్యోగ కార్యాలయాల్లో చర్చలు సమావేశాల్లో పాల్గొంటారు. మీ స్కిల్స్ని అందరికీ కూడా పరిచయం చేయగలుగుతారు. స్త్రీలకి అందం పట్ల ఆసక్తి, ప్రేమ తత్వం అందరినీ ఆకట్టుకునే కూడా బాగా కనపడుతున్నాయి. అయితే నమ్మక ద్రోహాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు వ్యాపార పరంగా ఆశించిన దానికన్నా ధనప్రాప్తి కనపడుతోంది. వ్యాపారంలో ముందర వేయగలుగుతారు, పెట్టుబడులు పెట్టగలుగుతారు, డబ్బులు రొటేషన్ అవుతాయి, వ్యాపార లాభాలు పొందగలుగుతారు. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా మా పీఠంలోని బ్రాహ్మణుల ద్వారా చేయించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో గొడవలు, కలహాలు, మనస్పర్ధలు, లేదా నరదృష్టి, నరఘోష వల్ల కానీ వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం అని ఉంటుంది. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, లేదా శత్రువులు బెడద, కోర్టు వివాదాలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులతో ఇబ్బంది పడుతున్నారు, లేదా ఎవరో మీ మీద ప్రయోగం చేసేసారు అనేటటువంటి అనుమానాలు ఉన్నప్పుడు అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావాల్సినటువంటి యంత్రానికి పూజలన్నీ కూడా చేయించి, జపాలు, హోమాలు చేయించి మీకు కావాల్సిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయి లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.